అరే రాజు, ఈరోజు ఆ రఘుగాని వేసుకున్నావురా? అవును, అయితే పిలుస్తా. అరే రాజు, ఈ లంజుడుకు ఎప్పుడు టీ తాగనిపోయినా దెంగి దెంగి తాగుతాడు గాని ₹1 బిల్లు కట్టారా వీడెప్పుడు? వీడంతేరా, పుణ్యానికి వస్తే పినాయిలు కూడా తాగుతాడు. ఎప్పుడురా నేను కూడా కడుగుతా కదా బిల్లు టీ దగ్గర. ఈ లంజోడుకుది రూపాయి పోతే పానం పోద్ది, ఈడు బిల్లు కట్టిందంట. అవును, మన ఛాయ్ దగ్గర పైసలు పెట్టాడు గాని ఆ శృతి పిలిస్తే మాత్రం పోసినట్టు బండ్లో పెట్రోల్ పోసుకొని పోతాడు, అప్పుడు వస్తాయి పైసలు. పెట్రోల్ ఒక్కటే కాదు మడ్డ, ఆ కరాచీ బేకరీ అని, కేఎఫ్సీ అని, డొమినోస్ అని ఫుల్ పైసలు ఖర్చు పెడతాడు, అప్పుడు వస్తాయి పైసలు. అవునరా, ఈ లంజోడికి కార్నర్స్ ప్యాకెట్ సప్లై చేసేది మనం, రూమ్ ఇచ్చేది మనం, బండి ఇచ్చేది మనం, పైసలు మాత్రం దానికి. అరే రఘు, నిజం చెప్పురా, నే ఎంత పంపిస్తారా నీకు నెలకి? 5,000. నువ్వు శృతిని దెంగినట్టు మా దగ్గర కథలు దెంగకు. ₹10,000 పంపిస్తాడు మావా. 10,000 పంపిస్తే ₹10 కూడా ఛాయ్కి కట్టవు. నువ్వు నాకు ఫ్రెండ్ అయినా అసలు అలా ఉంటావేంటి మావా? మావా నాకు మూతి పగలేంత మళ్ళీ. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసాడా నీకు? పోలీస్ ఫోటో కొట్టడం తెలిసి కూడా నిన్ను ట్రిబుల్ రైడింగ్ ఎక్కించుకొని పోయా చూడు, అది మా ఫ్రెండ్షిప్ అంటే. మా బిట్లు చూస్తుంటే మధ్యలో నెట్ అయిపోయింది, నెట్ రీఛార్జ్ చేయమంటే ₹12 నెట్ రీఛార్జ్ చేసా చూడు, అది మా ఫ్రెండ్షిప్ అంటే. మా అంజలి వదిలేసిందంటే అప్పు చేసి మా రోజు తాపిచ్చి ఆ బాధ నుంచి బయటికి తీసుకొచ్చా చూడు, అది మా ఫ్రెండ్షిప్ అంటే. వేసుకొని అండర్వేర్ లేదంటే నా అండర్వేర్ ఇచ్చా చూడు, అది మా ఫ్రెండ్షిప్ అంటే. బాధేస్తుందంటే రోజు బాడికి తీసుకెళ్ళా చూడు, అది మా ఫ్రెండ్షిప్ అంటే. ఆగు మామయ్య, మనం ఎంత చెప్పినా ఈ లంజోడు మనకు ₹1 కూడా పెట్టచ్చు అయిగాని. అరే నా మాట వినండి ఒక్కసారి, నువ్వు ఫస్ట్ దెంగేడు ఇక్కడ నుంచి, శృతి వదిలేసాకరా మళ్ళీ ఇక్కడికి.